మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయన ఏమంత మంచిందని ఈ సమయాన్ని జ్ఞాపం పెట్టుకున్నావు తండ్రి. నాయన మచ్చికి కూడా నీకు నచ్చని బతకలేని దాన్ని తండ్రి. ఎందుకంటే నువ్వు అంత గొప్ప దేవుడు, నేనెక్కడ నువ్వెక్కడయ్యా. మహాపరిశుద్ధుడా, నాయన తండ్రి, మీ పాదాలకు నమస్కారం తండ్రి. మా భక్తిలో ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదయ్యా. నాయన మాకు విశ్వాసాన్ని భిక్షవే తండ్రి. నువ్వు భిక్షవైతేనే మాకు విశ్వాసం పెరుగుతుందయ్యా. దయగల తండ్రి, నాయన ఈ లోకంలో శ్రమల్ని నాయన ఆపదల్ని చూసి నాయన మనుషులను చూసి నాయన మేము నా తండ్రి గలిబిలి పడకుండా నాయన తొందరపడకుండా నా తండ్రి నాయన నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి మమ్మల్ని కలగజేసిన తండ్రి ఉన్నాడు. మమ్మల్ని విడిచిపెట్టడు, మాకు అంతా మంచి చేస్తాడని నా తండ్రి నాయన మేము నమ్మి మీ మీద విశ్వాసం ఉంచుకునేటట్టు భిక్షవే తండ్రి. మేము నమ్ముకున్న దేవుడు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది లేదన్నావు తండ్రి నాయన. మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తం మీద ఉందో అదే జరిపిన తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో అందరి విషయంలో కూడా నా తండ్రి మా చిత్తాన్ని కొట్టివే తండ్రి. నీ చిత్తమే నెరవేర్చమని మనైనా మా కష్టంగా ఉన్నా కూడా నా తండ్రి నాయన మీ చిత్తమే నెరవేర్చమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా, నాయన తండ్రి, నాకు సమర్పణ చేయడం కూడా తండ్రివయ్యా. నాయన అనేకులు తండ్రి నాయన నీ ప్రేమను తెలుసుకొని కూడా నా తండ్రి అనేక పాపాలు చేస్తున్నారు తండ్రి. నాయన చేయకుండా నా దేవుడు ఊరు కూడా పాపం చేస్తే అని నాయన అందరికీ భయం పుట్టించయ్యా. కళ్ళలోనూ స్వప్నంలో దర్శనాలు కనబడి మాట్లాడాయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో అందరితోటి నాయన మంచిగా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి నాయన. ప్రతి ఒక్కరి మీద నాయన జాలి కనికరాలు పుట్టించిన తండ్రి నాయన ఈ లోకం నా తండ్రి నాయన ఐశ్వర్యము నా తండ్రి నాయన అందం వ్యర్థమన్నావు తండ్రి నాయన. నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అన్నావు తండ్రి నాయన. ఈ లోకంలో ఐశ్వర్యంతో ఒక పెంట అన్నావు తండ్రి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చి ఎన్ని ఇచ్చిన తండ్రి మాకు తగ్గింపు జీవితం భిక్షవేసి నాయన. మీకు ఎప్పుడు పాలేరులే బ్రతకడానికి భిక్షవే తండ్రి నాయన. మీ పని విషయంలో మేము ఎప్పుడు పాలేరులేక పనిచేసేటట్టు భిక్షవేసి నాయన మాలో గర్వాన్ని తీసివే తండ్రి. వాళ్ళ మీద పైలుగా ఉండాలి, వీళ్ళ మీద పైలుగా ఉండాలన్న మనసు మాలో తీసివేసి నాయన. మేము వేసిలాగా ఉండాలి నా తండ్రి, వేసిపోలికలాగా ఉండి నా తండ్రి బ్రతికేటట్టు భిక్షవేమని, మీ లక్షణాలు కలిగి బ్రతికేటట్టు భిక్షవేమని పాదాల బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ మారు మనసు భిక్షవేసి నా తండ్రి నాయన. మా మతమే నా తండ్రి నాయన, మీ మతమని నా తండ్రి అందరూ తెలుసుకొని నా తండ్రి అందరూ ఆపరేషన్ తీసుకునేటట్టు భిక్షవేమని నా తండ్రి అందరూ మారిపోవాలి తండ్రి. ఏ ఒక్కరు నాయన నశించడం నీకు ఇష్టం లేదు నాయన, నరకం పాలవడం నీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ రెండో రాకడికి పరిశుద్ధుడా నాయన, ప్రతి ఒక్కరిని రెండో రాకడ సిద్ధపరిచయ్యా. ఏ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరినీ నేను సృష్టించిన నాయన సృష్టి అంతటిని నా తండ్రి నీ తట్టు తిప్పిన తండ్రి. నీవే నిజమైన దేవుడు అని నా తండ్రి. నేను నమ్ముకున్నవారు నాయన ఎవరు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి నాయన నమ్ముకోవద్దన్న వాళ్ళు కూడా మారు మనసు భిక్ష వేసి నా తండ్రి. వాళ్ళందరికీ మారు మనసు భిక్ష వేసి అందరూ నీలాగా ఉండేటట్టు భిక్షవే తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అని, సర్వశక్తిమంతుడు అని, ఈ సృష్టి అంతా నీదే అని నా తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరికీ తెలియజేయమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నానయ్యా. నాయన నీవు ఇచ్చిన బిడ్డలను వదలకయ్యా, నువ్వు ఇచ్చిన నన్ను వదలకయ్యా, నువ్వు ఇచ్చిన భర్తను వదలకయ్యా, తల్లిని కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని 7 ఖండాలు మన కుటుంబంలో వదలకయ్యా. మా హృదయంలోకి రండయ్యా, మీరు ఇచ్చిన ఇంట్లోకి రండయ్యా నాయన. మీరు లేని ఇల్లు ఎందుకయ్యా, చక్కటి మాటలు నాయన మీ దాసుడి ద్వారా వినిపించారయ్యా నాయన. మీరు లేని ఇల్లు ఎందుకయ్యా అన్నారు తండ్రి నాయన. మీరు ఉండాలయ్యా, మీరు ఉంటేనే మా వెలుగయ్యా. మా భక్తులు ఏమాత్రం తగ్గింపు లేకుండా చేయండి అయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరికీ వేషధారి భక్తిని తీసివేసిన ఆయన నిజమైన భక్తిని భిక్ష వేయమని వాక్యం చదువుకొని, కీర్తన పాడుకొని, పాటలు పాడుకొని నా తండ్రి ప్రార్థనలు చేసుకొని నాయన. నీ యందు భయభక్తులు కలిగి నా తండ్రి జ్ఞానం చేసుకొని నా తండ్రి నాయన. అసూయతనాలు మాలోంచి తీసేయండి తండ్రి, ఏస తీసేయండి తండ్రి, కులమత భేదాలను తీసేయండి అయ్యా నాయన. అందరూ ఒక తండ్రి బిడ్డలుగా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి నాయన. వివాహం అన్నిటికంటే ఘనమైంది అన్నాం మేము. రంగులు సొత్తాను హృదయం ఎరిగిన తండ్రివయ్యా. 7 ఖండాలు ఆడబిడ్డలకు మగబిడ్డలకు వివాహాలు జరిపించండి అయ్యా. మహాపరిశుద్ధుడ, మా చిత్తాన్ని కొట్టి మీ చిత్తంలో ఎవరున్నారో వాళ్ళనే తీసుకొచ్చి ఆయన జరిపించమని మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుని అప్పటి వరకు మేము గలిబిలి పడకుండా, తొందరపడకుండా నా తండ్రి నాయన ఓపిక కలిగి నా తండ్రి ఉండేటట్టు భిక్షవే తండ్రి. ఎందుకంటే నేను నమ్ముకున్న బిడ్డలంటే కంగారు పడకూడదండి ఆయన, గలిబిలి పడకూడదండి, భయపడకూడదండి నాయన. మహాపరిశుద్ధుడా, మేము నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. ఆయనే మాకు తీసుకొస్తారు, ఆయనే మాకు జరిపిస్తారు నాయన. అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం, అంత సర్వశక్తి
బ్రతకలన్న దేవుడు నమ్ముకున్నామని మాకు విశ్వాసాన్ని భిక్షవేయ్యా. నాయనా 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 నువ్వు భిక్షవేస్తే మీరు మాలో ఉంటేనే మేము ధైర్యంగా ఉండగలం తండ్రి. మీరు మాలో ఉండి ధైర్యంగా ఉండి అలాగే ఉద్యోగాలు లేని ఉద్యోగాలు భిక్షవే తండ్రి. నాయన కొడుకులు అంటోళ్ళు కూతురు అంటోళ్ళకి నా తండ్రి, తమ్ముళ్ళు అన్నవంటోళ్ళు ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరికీ ఉద్యోగాలు భిక్షవేయమని నా తండ్రి. ఎవరైతే సతాలు పూర్తయిపోయి ఎన్నో 2 సంవత్సరాలు పూర్తయిపోయి నిరాశపడి బాధపడుతున్న వారిని ఓదార్చండి అయ్యా. నేను ఒక పెద్ద తండ్రిగా పెద్ద అన్నగారుగా ఉన్నాను. మీకు ఇస్తాను, పెద్ద బహుమతి ఇస్తానని నా తండ్రి వాళ్ళకి విశ్వాసాన్ని భిక్షవేసి అందరికీ ఉద్యోగాలు భిక్షవేయమని నా తండ్రి. నిరుద్యోగులు అంటూ ఎవరు ఉండకూడదు ఆయన ఎన్ని ఇచ్చినప్పుడు కూడా తగ్గింపు జీవితం భిక్షవే తండ్రి. రెచ్చిపోకుండా నా తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరితోటి కనబడి మాట్లాడండి అయ్యా. నాయన స్వప్నంలో దర్శనంలో కనబడి మాట్లాడండి అయ్యా. మా చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా మంచితనంగా ఉండేటట్టు భిక్షవేసి ఎవ్వరికి కీడు చేయకుండా అందరికీ మంచి చేసేటట్టు భిక్షవేయమని పాదాలు బట్టి భిక్షమడుకుంటున్నాను తండ్రి. మాకు ఎవరున్నారయ్యా మీరు తప్ప. మా పెద్దన్నగారండి, మా తండ్రి గారండి, దిక్కయ్యన్న తండ్రి, ఆదరణకర్త, ఆదరించే తండ్రి, కాపాడే తండ్రి, రక్షించే తండ్రి. అనుక్షణము రాత్రనక పగలనక ఎన్నో గండాల ఆపదల కీడు నుంచి తప్పించి కాసిన తండ్రి, దాచిన తండ్రి. మీకు లెక్కన కోటకు శృతి ఈ లోకంలోంచి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారిని తీసుకెళ్ళమని ప్రార్థించట్లేదయ్యా. ఈ 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నా తండ్రి దృష్టి నుండి కాపాడమని మీ పాదాలు పడి భిక్షమడుకుంటున్నాను తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా మీ పాదాలకి నమస్కారం తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడనైనా సైతాన్ని పనిచేయకూడదయ్యా. కొద్ది టైం ఉందని చెలరేగి ఎవరి మిగతాను గద్దించి సింహంలో తిరుగుతున్నాడు తండ్రి. వాడికి మారు మనసు భిక్ష వేయండి అయ్యా. గోరిలో దేల దేహం సర్టిఫికెట్ మీద తేలపడకుండా ఆఫ్ చేసి చేతి బోతమే చేసిన పట్టుకుని మారు మనసు భిక్ష వేయమని, మారపోతే తిరిగి వాళ్ళకి చేయమని, చేతపడి విడుదల దానం చేయమని, ప్రతి గృహం చుట్టూ ప్రతి మనిషి చుట్టూ 7 ఖండాలు మన కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధతలు కావలుగా ఉంచి ఇప్పుడే సాతాన్ని తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాన్ని బంధించి కాల్చివేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. భిక్షమడుకుంటున్నాను అయ్యా. నారాకడికి ఎదురు చూడు, నీరాకడికి ఎదురు చూస్తాను నరవేడి తోడుపడనా అని సెలవిచ్చిన తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ 7 శ్రమలు ఎవరు మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి యవన బలాన్ని ఇచ్చిన తండ్రి. నీ 2వ రాకడ మొదటి గుంపులో మంచానబడి శరీరం మట్టిలో కాలిపోకుండా నీ 2వ రాకడ మొదటి గుంపులు ఎగిరి తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి భిక్షమడుకుంటున్నాను తండ్రి. నరుడు పాపాత్ముడిని విడిచిపెడితే మేము బ్రతకలేవయ్యా. మమ్మల్ని విడిచిపెట్టకయ్యా. మా పాపాన్ని సిలువరత్నంతో కడిగివే తండ్రి. అట్టేడు తరాలు ముదుమాలు ముత్తాలు చేసిన పాపాలు, ముదుమాలు చేసిన ముత్తాలు చేసిన పాపాలు, ముదుమానవాళ్ళకి ముదుమానవరాలు బిడ్డలు తగలకుండా సిలువరత్నంతో కడిగివేసి నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులు చేసిన పాపాలు, వాళ్ళ పైన తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా కడిగివేసి మా పాపాలు బిడ్డల వాళ్ళకి వాళ్ళతో అంతరింప చేయమని నేను చేసిన మా భర్త నాకు నేనే భర్త చేసిన కొడుకు కూతురు బిడ్డలకి బిడ్డలు తగలకుండా 7 ఖండాలు అట్టేడు తరాలు బిడ్డలు తగలకుండా సిలువరత్నంతో కడిగివేసి పాపాలు క్షమించమండి. తలంపుతో చేసిన పాపం తరిమేండి అయ్యా. నైద్యం చేసిన నరికివేయండి తండ్రి. హృదయం తెచ్చి తోడ్చివేయండి తండ్రి. చేతులతో చెరిగివేయండి తండ్రి. కాళ్ళతో చేసిన పాపాన్ని కడిగివేయండి నాయన. మా పాపాన్ని నువ్వు కడగపోతే మేము బ్రతకలేమయ్యా. తండ్రి మాకు ఎవరున్నారయ్యా. నాయనా నరుడు పాపాత్ముడిని మమ్మల్ని కడగండి అయ్యా. మేము మాలేగా ఉండకూడదయ్యా. మేము వ్యసన పడకూడదు ఎవరిని ఎక్కిరించకూడదు మహాపరిశుద్ధుడా. కుదరలేని కుదర్చండి అయ్యా. కుదిరిని వివాహం మీరే దగ్గరుండి జరిపించండి అయ్యా. అటుబంది వాళ్ళకి ఇటుబంది బద్దలు మనసులో మార్చి ఆళ్ళ మనసులో వీళ్ళ మనసులో ఒకటైనట్టు చేయి తండ్రి. మా వల్ల అయితే కాదయ్యా. నువ్వే తీసుకొచ్చేవి ఇంతవరకు నా తండ్రి. అన్నీ నా తండ్రి నువ్వే చేస్తున్నావు తండ్రి. అందరి వివాహాలు మీరే జరిపినా తండ్రి. వాళ్ళు ఎంచక్క సైలెంట్గా తండ్రి బ్రతికేట మీ కృపని, మీ మహిమని, మీ జీవాన్ని, మీ పరిశుద్ధిని భిక్ష తండ్రి. నాయనా తండ్రి లేని వాళ్ళని ఆదరించయ్యా. తండ్రి లేని బిడ్డలను ఆదరించి తండ్రి. మహాపరిశుద్ధుడా మా బ్రతికింతేనని బాధపడుతున్న వారిని నువ్వు ఆదరించయ్యా. ఆదరణకర్త, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నీ ప్రేమ చూపించయ్యా. బాధపడుతున్న వాళ్ళని మనసులో మార్చి తండ్రి. దిక్కై ఉన్నాను నేను పెద్దన్న గారిని మీరు బాధపడకండి అన్నావు తండ్రి. ఈ లోక తల్లిదండ్రులు వ్యర్థమన్నావు తండ్రి. నీవే నిజమైన దేవుడు, నువ్వే నిజమైన తల్లిదండ్రులు అంటున్నా తండ్రి. పిలిస్తే పలికే దేవుడు అంటున్నా తండ్రి. కన్నీటి కార్చిది ఒక్కసారి కనబడవా, మాట్లాడవంటే నువ్వు ఎదురుకుండా వచ్చి నుంచున్న దేవుడు అంటున్నా తండ్రి. అంత గొప్ప దేవుడు అంటున్నా తండ్రి. నీకు సమస్తము సాధ్యమే మేము అడక్కనా తండ్రి. ఎన్నో ఈ లోకంలో కోల్పోతున్నాం తండ్రి. నిన్ను అడుక్కోవడం మాకు చేత కావట్లేదయ్యా. ఎలా ప్రార్థించాలో, నిన్ను ఎలాగ అడగాలో మాకు తెలియట్లేదయ్యా తండ్రి. మేము వచ్చిరాని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించిన తండ్రి. పూరెక్కించయ్యా. నీ పూరెక్కించయ్యా. మాకు ప్రతిఫలం భిక్షవే తండ్రి. నాయనా
నాయన మా ఆవేదన నాయన నువ్వు త్వరగా వస్తున్నావంట నాయన. అందరినీ నాయన త్వరగా సిద్ధపరచండి అయ్యా. నాయన త్వరగా వస్తానన్న తండ్రి, త్వరగా రమ్మయ్యా. త్వరగా రానన్న యేసు, త్వరగా రమ్మ ఏసయ్యా. రమ్మయ్యా, ఈ కష్టాలున్న ఊరు నుంచి నీ కష్టాలు లేని ఊరు త్వరగా తీసుకెళ్ళి ఏసయ్యా. ఏసయ్యా 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 మీ పాదాలు పెట్టుకుని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన నేను పేరు ఎత్తడానికి కూడా నేను తగనయ్యా. నాయన నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా. నేను తలంచడానికి కూడా నేను తగనయ్యా. నాయన నువ్వు అర్పణ